जयति तेऽधिकं जन्मना व्रज श्रयत इन्दिरा शाश्वतत्र हि दयितदृश्यतां दिक्षु तावकास्त्वयि धृतासवस्त्वां विचिन्वते గోపికలు పలికిరి, ఓ ప్రియుడా, నీ జన్మము ఈ వ్రజభూమిని అమిత మహిమాన్వితము కావించినది. అందువలన లక్ష్మీదేవి సర్వదా ఇచటనే వసించును. కేవలం నీ కొరకే నీ దాసీజనులమగు మేము ప్రాణములను నిలుపుకొని ఉన్నాము. నీ కొరకు మేము సర్వత్రా వెదుకుచున్నాము. కనుక మాకు నీ దర్శనమును ఒసగుము. అక్కడ శరదుదాశయే సాధుజాత సత్ सरसिजोदरा श्रीमुषादृशा सुरतनाथ ते चुल्कदासिका वरद निघ्नतो नेह किं वद ఓ సురతనాథుడా, నీ వీక్షణము శరత్కాల జలాశయమున పుట్టిన చక్కని కమలకర్ణిక సౌందర్యమును అతిశయించును. ఓ వరదుడా, ఎటువంటి మూల్యము లేకుండా స్వేచ్ఛగా నీకు తమ్ము అర్పించుకొనిన దాసీ బృందమును నీవు వధించుచున్నావు. ఇది వధ కాదా? జలాప్యయాద్వ్యాల రాక్షసా ద్వర్షమారుతాద్వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతో భయాద్ వృషభతే వయం రక్షితాముహు. ఓ పురుషశ్రేష్ఠ, అనేక రకములగు ఆపదల నుండి అనగా విషజలము నుండి, ఘోర రూపుడగు అఘాసురి నుండి, తీవ్ర వర్షము నుండి, తృణావర్తుని నుండి, ఇంద్రుని పిడుగుల నుండి, అరిష్టాసురుని నుండి, మయాదానవ సుతుని నుండి పదే పదే మమ్ము రక్షించితివి. గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఠల సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే. సఖా, వాస్తవమునకు నీవు యశోదా తనయుడవు కాక ఎల్ల శరీరధారుల హృదయములందు వసించియుండు సాక్షివై ఉన్నావు. విశ్వరక్షణము కొరకు బ్రహ్మదేవుడు నిన్ను ప్రార్థించియున్న కారణమున నీవు ఇప్పుడు సాత్వత కులమున జన్మించితివి. అమృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనా. నీ కథామృతము ఈ భౌతిక జగత్తునందు దుఃఖితులయ్యున్న వారికి జీవనము. ఋషి వర్ణితమగు ఆ కథలు మనుజుని సమస్త పాపమును నశింపజేసి శ్రోతకు మహద్భాగ్యమును కలిగించును. ధరణి అంతటను కీర్తించబడు ఈ కథలు ఆధ్యాత్మిక శక్తి పూర్ణములు. వీటిని సర్వత్రా ప్రచారము కావించువారే నిక్కముగా పరమ ఉదారులు. యద్వ్రజాత్ చారయన్ పశూన్ నలిన సుందరం నాథ తే పదం శిలతృణాం కురైః సీదతీతి న కలిలతాం మనః కాంత గచ్చతి. నాథుడా, కాంతుడా, గోవులను మేపుటకు నీవు వ్రజమును విడిచి వెడులునప్పుడు పద్మము కన్నను సుందరములైనట్టి నీ పాదములకు వాడి అయిన ధాన్యపు పొట్టు, కరుకైన తృణముల మొక్కలు గుచ్చుకొనినవి తలచి మా మనస్సులు మిగుల కలత చెందుచున్నవి.